హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుంచి అఫీషియల్గా మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 67,000తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్గా అప్లై చేయాలి. షార్ట్ లిస్ట్ అన్న వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. సో ఎటువంటి ఫీజు కూడా లేదనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇంకా ఈ నోటిఫికేషన్ కూడా ఎవరికి తెలియదు. సో నేను మీకు ఫస్ట్ యొక్క అప్డేట్ ఇస్తున్నాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకి సంబంధించి ఈ వేకెన్సీస్కి మనము అప్లై చేయడానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదే అనమాట. సో మనకి ఎలా అప్లై చేయాలంటే మీరు ఈమెయిల్ ద్వారా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. సో మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా ఈ రిక్రూట్మెంట్కి ఫ్రీగా, ఏ కేటగిరీ వాళ్ళైనా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు లింక్ కూడా మీకు మన వెబ్సైట్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోటో అతికించాలి, దాని మీద మీ సిగ్నేచర్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సిగ్నేచర్ చేయాలి ఫోటో మీద. అండ్ అప్లికేషన్ ఫామ్ మీద సగం వచ్చేలాగా మీరు సైన్ పెట్టాలి. తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్న డేట్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు, ఆ డేట్ మెన్షన్ చేయాలి. అండ్ మీ సబ్జెక్ట్ అండ్ పోస్ట్ కోడ్ నోటిఫికేషన్లో ఉంటుంది, అది చెప్తాను. మీ యొక్క డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్లో కంప్లీట్గా సింగిల్ పేజీ ఉంది. ఈ అప్లికేషన్ ఫామ్ అంతా కూడా మీరు కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే స్కాన్ చేయాలి. సో స్కాన్ చేసి వాటిని ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఉంటాయి కదా, అవన్నీ కూడా మనము స్కాన్ చేసి పీడిఎఫ్గా మెర్జ్ చేసేసి ఆ పీడిఎఫ్ ఫైల్ని మనకు మెయిల్ ద్వారా పంపించాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 30 June అనమాట. సో మనకి 30 June లోపు ఈ యొక్క వేకెన్సీస్కి మీరు ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై అయితే చేసేసుకోవచ్చు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి మీకు సెలక్షన్లో కేవలం ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేస్తున్నారు. మీరు 30 June లోపు అప్లికేషన్ అనేది పంపిస్తారు కదా, అప్లికేషన్ ఫామ్ అనేది పంపేటప్పుడు మీరు మిగతా అన్నీ కూడా పంపించండి. ఒక షార్ట్ లిస్ట్ అయితే మీరు వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు కదా, ఆ ఇంటర్వ్యూ రోజు మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ మీ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళు చెప్తారు మీకు పర్టికులర్గా ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది, నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనకి అప్లై ఫీజు అయితే లేదు, మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబులే. అండ్ వేకెన్సీస్కి సంబంధించి ముందుగా మనము ఏజ్ లిమిట్ చూద్దాము. సో ఏజ్ లిమిట్ వచ్చేసి అసోసియేట్ వేకెన్సీస్కి అయితే 35 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. మీకు దీనికి అమాల్మెంట్స్ వచ్చేసి ఎవ్రీ మంత్ 67,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి జేఆర్ఎఫ్ పోస్టులకి అయితేనేమో 28 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. దీనికి వచ్చేసి ఎవ్రీ మంత్ 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు ఏజ్కి సంబంధించి క్యాస్ట్ వారిగా ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అది వర్తిస్తుంది అని చెప్పేసి కూడా డీటెయిల్స్లోనే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్స్ నేషనల్స్ మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఎలిజిబుల్ అనమాట. సో అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది అని చెప్పేసి కూడా సో నోటిఫికేషన్లో వాళ్ళే మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో ఫస్ట్ పేజీలోనే చెక్ చేసుకోవచ్చు, ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్కి సంబంధించి సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. డిఆర్డిఓకి మనకి ఆల్ ఓవర్ ఇండియా విడిగా చాలా చోట్ల మనకి సంస్థలు అయితే ఉన్నాయి. సో అందులో ఈ యొక్క INMES అనేది ఒక సంస్థ అనమాట. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి జూలై మంత్లో అయితే కండక్ట్ చేయబోతున్నారు. అయితే ఈ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ వరకు ఇచ్చారు క్వాలిఫికేషన్స్, మీరు జాగ్రత్త అయితే చూడండి.
సో మనకి ఈ యొక్క జిఆర్ఎఫ్ పోస్టులకి సంబంధించేమో టోటల్గా 11 ఉన్నాయి. రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించేమో టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో జిఆర్ఎఫ్కి సంబంధించి వేకెన్సీస్కి ఇందులో వచ్చేసి లైఫ్ సైన్సెస్, సో లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్లో వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో దీనికి 20 జూలై రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేయబోతున్నారు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే దీనికి మీరు బీటెక్ అనేది బయోటెక్నాలజీ కానీ బయోమెడికల్ సైన్సెస్కి సంబంధించి కానీ బయోమెడికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ మీరు పాస్ అయి ఉండాలి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే ఎంఈఆర్ ఎంటెక్ అనేది సంబంధిత డిసిప్లిన్స్లో చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ ఎంఎస్సి అనేది ఎవరైతే చేస్తారో లైఫ్ సైన్సెస్కి సంబంధించి కానీ లేకుంటే బయోటెక్నాలజీ లేదా మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోమెడికల్ సైన్సెస్ విత్ నెట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఎవరైతే బీటెక్ వాళ్ళు ఉన్నారో మీకు గేట్ స్కోర్ అనేది ఉండాలి. ఎంఎస్సి వాళ్ళకేమో నెట్ ఉండాలి. ఎంఈ ఎంటెక్ వాళ్ళకి మాత్రం ఇక్కడ ఏది కూడా అవసరం లేదనమాట. అంటే ఇక్కడ మీకు ఎంఈ ఎంటెక్ వాళ్ళకి మాత్రం మీకు గేట్ స్కోర్ అవసరం లేదు అండ్ మీకు నెట్ కూడా అవసరం లేదనమాట. ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్. అలాగే ఇక్కడ కెమిస్ట్రీ విభాగంలో కూడా 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో కెమిస్ట్రీ విభాగంలో వచ్చేసి ఎవరు ఎలిజిబుల్ అంటే కెమిస్ట్రీకి సంబంధించి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మనకి, కెమిస్ట్రీ, నానో టెక్నాలజీ, కెమికల్ సైన్సెస్ కానీ, కంప్యూటేషనల్ కెమిస్ట్రీ కానీ, పాలిమర్ సైన్సెస్, మెటీరియల్ సైన్సెస్ అని చెప్పేసి ఇలాంటి వాటికి సంబంధించి ఎంఎస్సి లేదా ఎంఈఆర్ ఎంటెక్ కానీ బీటెక్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. దీని కూడా 22 జూలై రోజు ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే మనకి ఫార్మాస్యూటిక్స్కి సంబంధించినటువంటి విభాగంలో 1 వేకెన్సీ ఉంది అండ్ డెంటల్ సైన్సెస్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. సో బీడిఎస్కి సంబంధించి అంటే డెంటల్ సైన్సెస్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీ ఉంది. 24 జూలై రోజు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. కాకపోతే మీరు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఇది యొక్క పొజిషన్స్కి. ఫార్మాస్యూటిక్స్కి సంబంధించేమో మీరు ఎంఫార్మసీ కానీ లేదంటే ఎంఎస్ ఫార్మసీ కానీ ఎంటెక్ కానీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో ఉన్నటువంటి రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అంటే, సో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకి వచ్చేసేమో పిహెచ్డి అనేది అంటే ఈ యొక్క లైఫ్ సైన్సెస్కి సంబంధించి కానీ బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, అలాగే కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్, కెమికల్ సైన్స్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఈ యొక్క సంబంధిత డిసిప్లిన్స్లో ఎవరైతే పిహెచ్డి అనేది చేస్తుంటారో వాళ్ళు రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. సో వీటికేమో 15th అండ్ 17th జూలై 20 జూలైలలో మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, జస్ట్ అప్లికేషన్ వాళ్ళకి మెయిల్ ద్వారా పంపించాలి. సో మీరు మెయిల్ ద్వారా పంపిస్తే ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. ఇది ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు మెయిల్ అనేది ఏ మెయిల్ అడ్రస్కి పంపించాలి అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. రీసెర్చ్ ఇక్కడ small-academic@gov.in ఇక్కడ మనకి మెయిల్ అడ్రస్ ఇచ్చారు. ఆ యొక్క మెయిల్ ఐడికి మీరు అప్లికేషన్ అనేది పంపించాలి. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు 5 years టెన్యూర్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఇనీషియల్గా 2 years ఇస్తారు, తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఇంకా ఎక్స్టెన్షన్ అనేది చేస్తారనమాట. మీకు ఫర్దర్గా డిఆర్డిఓ కానీ ఇంకా ఇతర సంస్థలు మీకు డెఫినెట్గా ఇది ఫ్యూచర్లో అయితే హెల్ప్ అవుతుంది. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్లో అడగండి. మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇస్తాను, అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.